హే ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ భవ్య. సో అందరు ఎలా ఉన్నారు? సో ఇది ఫుల్ లెంత్ వీడియో, ఫస్ట్ ఫుల్ లెంత్ వీడియో అనుకోవచ్చు. సో ఈరోజు అయితే స్పెషల్ వచ్చేసరికి నా యూట్యూబ్ ఛానల్కి హాయ్ చెప్పు కౌశి. హాయ్ చెప్పు. సో షీ డోంట్ లైక్ అనమాట కొన్నిసార్లు యూట్యూబ్లో కనిపించడం. సో నా ఫ్రెండ్ అయింది కాబట్టి తప్పదు, వీడియోస్లో రావాల్సిందే. అది నా రూల్ భవ్య, అది రూల్. సో మేమైతే ఈరోజు మటన్ గుంగర్ చేసుకుందామని చెప్పి మటన్ తెచ్చుకున్నాం. సో ఇద్దరికి రేపు కోఇన్సిడెన్స్గా ఆఫ్, తనకి షిఫ్ట్ లేదు, నాకు ఆఫ్ లేదు. ఎందుకు నవ్వుతున్నా? సో ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి నేనైతే గోంగూర ఇక్కడ కొనుక్కోవడం చాలా కష్టం కాబట్టి ఇండియా నుంచి పార్సల్ వచ్చింది కాబట్టి రీసెంట్గా. సో ఇండియా నుంచి పార్సల్ అయితే చేసుకున్నాను. నువ్వు నన్ను వీడియో తీయకు. సో మటన్ గోంగూర ఎలా తీసుకోవాలి అని చెప్పేసి మనం చూసుకుందాం. అండ్ ఏమన్నా తప్పుగా మాట్లాడితే కొంచెం సర్దుకుపోండి, ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి. అండ్ మటన్ గోంగూర ఎలా చేయాలి అనేది నేను ముందే మా మమ్మీని రెసిపీ అడిగేసి అయితే పెట్టుకున్నాను. సో షూట్ ద వీడియో. సో కేజీ మటన్ అయితే తెచ్చుకున్నాను అని చెప్పాను కదా. సో కేజీ మటన్ రెడీ. అండ్ ఇదైతే కాస్ట్ 15 pounds అండి. సో 15 pounds అంటే మన ఇండియన్ కరెన్సీలో లిటరల్లీ 1800 రూపీస్. ఇంకెప్పుడు మటన్ తెచ్చుకోకూడదు అనేది డిసైడ్ అయిపోయా. సో నాకు మటన్ గోంగూర అంటే ఇష్టం కాబట్టి తప్పట్లేదు. సో నేను ఇక్కడ కుక్ చేసుకుంటూ ఉంటే తమరు గారు, నా ఫ్రెండ్ ఏం చేస్తున్నా చూడండి. ఏం చేస్తున్నా కౌశి? కనిపించట్లేదా? సో నేను కుక్ చేసి పెడితే బాగా తింటాం అనమాట. అయితే తినేసి పడుకుంటావు అంతేనా? మా వ్యూయర్స్కి హాయ్ చెప్పి కొంచెం నవ్వు, నీ జుట్టు తవ్వద్దుకో. సో ఇదండి, యూ షుడ్ హ్యావ్ వన్ ఫ్రెండ్ లైక్ మీ. ఓకే, వండి పెట్టి కూర్చోపెట్టి తినడానికి. ఓకే, నేను కూర్చోపెట్టి తింటే నువ్వు అలా ఎంజాయ్ చేస్తావు అయితే. సో ఇండియా నుంచి మా మమ్మీ పంపించిన పార్సిల్ గోంగూర పేస్ట్. సో ఇప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసా. సో ఇది కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే కేజీ మటన్కి సరిపడా అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. సో ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసుకున్నాను. అండ్ కరివేపాకు అండ్ ఇవైతే ఘాట్లు పెట్టుకొని ఒక 4 to 5 మిర్చి అయితే వేసేసుకుందాం. సో ఇది మొత్తం మంచిగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి, బ్రౌనిష్ వచ్చేసరికి, పచ్చివాసన పోయే వరకు. సో నేను లిటరల్లీ ఇలా పట్టుకుంటానని మటన్ నేను ఎప్పుడు నా లైఫ్లో అనుకోలేదు. సో ఇట్స్ ఫైన్. యమ్మీ యమ్మీ మటన్ గోంగూర కోసం. సో ఫస్ట్ మనం కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసేసుకుందాం. సో ఇవి పీసెస్ అయితే షాప్లో వాళ్ళే మనకి ఇలా చిన్న చిన్న పీసెస్ కావాలంటే ఇలా కట్ చేసి ఇస్తారు. సో ఇది బాగా కుక్ అవ్వనివ్వాలి. సో ఇందులోనే మనం ఉప్పు, కారం, పసుపు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు 2 tablespoons ఆఫ్ సాల్ట్ అయితే వేసుకున్నాను, తగినంత. ఒకవేళ సరిపోతే తర్వాత వేసుకుందాం. అండ్ నెక్స్ట్ కారం. సో ఇది కూడా 2 tablespoons వేసుకున్నాను. అండ్ కొంచెం పసుపు. సో దీన్ని అయితే మొత్తం మిక్స్ అయ్యేలాగా అయితే మనం అయితే మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు. సో ఇది మగ్గడానికి నేనైతే లిడ్ పెట్టేశాను. సో కొంచెంసేపు ఒక 5 minutes అలా మగ్గనిద్దాం. సో ఇది కుక్ అవుతున్నప్పుడు టమాటో వేసుకుందాం. సో టమాటాస్ కూడా కుక్ అయ్యి మగ్గిపోయిన తర్వాత వాటర్ పోసుకున్నాను నేను, ఒక 2 glasses ఆఫ్ వాటర్. సో చూసారా? సో ఇది కొంచెం బాయిల్ అయ్యే కొంది మనం లిడ్ పెట్టేసుకుందాం మళ్ళీ. సో దీని తర్వాత అయితే మనం గోంగూర పేస్ట్ అయితే. సో ఇదైతే కుక్ అవుతూ ఉండగా మనమైతే రైస్ అయితే కడిగి పెట్టేసుకుందాం. సో మీన్వైల్ రైస్ అయితే ఉడికిపోతుంది. ఆ కర్రీ అయిపోయేసరికి వేడిగా తినేయచ్చు. ఐఎమ్ సో ఎక్సైటెడ్. నాకైతే ఫుల్ యమ్మీ యమ్మీ మౌత్ అంతా వాటరీ వచ్చేస్తుంది. సో చూసారా అలా ఉడుకుతుంది, చాలా యమ్మీ కదా. సో ఇంత ఈజీ అని నాకైతే తెలీదు. యాక్చువల్ నేను మటన్ తినను.
సో యూకే వచ్చాక మా అన్న వాళ్ళ ఇంట్లో అయితే నేను ఫస్ట్ తిన్నాను. సో ఇంట్లో కూడా నేను మటన్ గోంగూర అయితేనే తినేదాన్ని. సో పక్కా గోంగూర ఉంటేనే నేను మటన్ తింటా. సో మామూలుగా అయితే నేను తినలేను. సో మీలో ఎంతమంది నా అలాగా కమెంట్ చేయండి. సో ఇది ఇలా బాయిల్ అవుతుంటూ ఉంటుంది. సో గోంగూర పేస్ట్ అయితే కవర్లో నుంచి నేను ఇలా బౌల్లో వేసుకున్నాను. సో ఇదంతా కూడా ఇందులో వేసేయాలి. సో యాక్చువల్లీ నాకు అబ్రాడ్లో ఉన్నాను కాబట్టి ఈ మెథడ్, లేదు అంటే కనుక మీకు గోంగూర ఇండియాలో మీకు కట్టలు దొరుకుతాయి కదా చాలా తక్కువ కాస్ట్కి. సో ఆ ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు అనమాట మనం. సో గోంగూర అంతా నీట్గా తెంపుకొని ప్రతి ఆకు కడుక్కొని గోంగూర వేసుకొని, సో ఆ ప్రాసెస్ వేరే ఉంటుంది. సో నేనైతే జస్ట్ ఇదైతే ఇంట్లో ప్రిపేర్ చేసిన పేస్ట్ కాబట్టి సో ఈ పేస్ట్ అయితే డైరెక్ట్ వేసేస్తే మనకి ఈజీ అయిపోతుంది కర్రీ అనేది. సో కొంచెం సాల్ట్ సరిపోకపోతే నేను సాల్ట్ అయితే వేసుకున్నాను. అండ్ గోంగూర పేస్ట్ వేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది అన్నమాట లుక్. సో ఇది కొంచెం బాయిల్ అయ్యి కొంచెం మగ్గనివ్వాలి మనం. సో యా చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. రెడీ అవుతుందన్నమాట, బాయిల్ కొంచెం దగ్గరకు వస్తుంది కర్రీ. సో దానికోసం వెయిట్ చేస్తున్నాను నేనైతే. సో రైస్ అయితే కూడా అయిపోతుంది. సో వేడిగా నేను నా ఫ్రెండ్ యమ్మీ టైం స్పెండ్ చేసుకొని ఇంకా అలా మూవీ సాంగ్స్ పెట్టుకొని మంచిగా ముచ్చట్లు చెప్పుకొని అయితే యమ్మీ ఇంటూ మై టమ్మీ అన్నట్టు మటన్ గోంగూర అయితే ఈరోజు ఫుల్ ఎనర్జీగా అయితే తినేస్తాము. సో యా, సో మీలో ఎంతమందికి ఇష్టం మటన్ గోంగూర చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. మటన్ తిననని చెప్పాను కదా, సో గోంగూర వేస్తే చాలా బాగుంటుంది. సో ఇక్కడ మటన్ కొనాలంటే చాలా కష్టం. ఒక కట్ వచ్చేసరికి లిటరల్లీ 400-500 ఉంటుంది. అండ్ అది కూడా ఎవ్రీ వీక్ వన్సే వస్తుంది ఒక ఇండియన్ స్టోర్లో. సో ఇదైతే మా మమ్మీ లిటరల్లీ ఎన్ని రోజులు వస్తుందో తెలీదు. సో గోంగూరతో ఏమేమి రెసిపీస్ తినాలనిపిస్తే అవన్నీ చేసుకొని తినేస్తాను నేనైతే. సో అబ్రాడ్లో ఇది కూడా ఒక కష్టమే అనిపిస్తుంది నాకు, కూరగాయలు దొరకటం. అండ్ దట్స్ ఇట్స్ ఎఫోర్డబుల్, నాట్ ఆల్ ద టైమ్. సో కొన్నిసార్లు అయితే కొనుక్కొని తినచ్చు. సో నేను ఒకసారి అయితే ఒక కట్ట తీసుకొని 1 kg చికెన్లో వేసేసాను. అసలు గోంగూరే లేదు అందులో. సో ఏదో అలా మేనేజ్ చేసి అయితే తిన్నాను గోంగూర చికెన్ చేసుకొని. సో ఆ రెసిపీ కూడా కావాలంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఆ రెసిపీ కూడా నేను నెక్స్ట్ టైం చేసుకున్నప్పుడు అయితే నేను వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో షిఫ్ట్స్, వర్క్, వండుకోవడం, తినడం, పడుకోవడం, మళ్ళీ షిఫ్ట్స్, టైర్డ్ అయిపోయి ఫుల్ లెంత్ వీడియోస్ అస్సలు చేయలేకపోతున్నాను. సో నాకు తోచినంత స్టార్టింగ్ కొంచెం ట్రై చేస్తున్నా షార్ట్స్ పెట్టడానికి, యాక్టివ్ ఉండడానికి. సో వీలైతే కొంచెం సపోర్ట్ చేయండి, లవ్ చేయండి నన్ను. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నా ప్రొఫైల్ని. సో ఏదో చిన్నగా ఐ జస్ట్ వాంట్ లెర్న్ సంథింగ్ కమింగ్ టు యూకే. ఇంకా అలాంటి టైప్ మైండ్ సెట్ అయితే స్టార్ట్ చేశాను. సో యా, సో మన కర్రీ అయిపోగానే మీకు చూపిస్తా ఎలా ఉంది అనేది. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో నా ఫ్రెండ్కి అయితే టేస్ట్ చేపిద్దాం. సో ఏమన్నా ఉప్పు కారం ఏమన్నా తక్కువైతే చెప్తుంది. కౌశి ఊదు, వీడియో తీస్తున్నా. జెన్యున్గా చెప్పు, ఏమైనా ఉంటే ఇప్పుడే వేసేస్తాను. నిజంగానా? అన్నీ సరిపోయినాయా చెప్పు. సరిపోయింది. బాగుందా? రైస్ కూడా అయిపోతుంది. యూఆర్ రెడీ టు ఈట్? ఎస్. కుమ్మేద్దామా? సో చూసారా, నా కర్రీ రెడీ అయిపోయింది. నా ఫ్రెండ్ కూడా టేస్ట్ చేసి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అన్నీ బాగున్నాయి అని చెప్పేసి. సో ఇదిగోండి, రెడీ అయిపోయింది కర్రీ, ఇంకా తినేయడమే. యా, యమ్మీ. మీరు కూడా ఇంట్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. సో గాయ్స్ చూసారా, వీడియో తీస్తున్నా కూడా వెయిట్ చేయకుండా ఎలా తినేస్తుందో. అంటే నా కర్రీ అంత బాగుందనా? కసి చెప్పు. సో నేనైతే వేడి అన్నంలో గోంగూర మటన్ కనిపిస్తుందా? చూపించు వాళ్ళకి. సో గోంగూర మటన్ రెడీ.
సో ఇప్పుడు టేస్ట్ చేసి యమ్మీ యమ్మీ. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎలా అని చెప్పు. తినేసా కదా ఆల్రెడీ. పాప తినేసింది ఆల్రెడీ ప్లేట్లు వేసేసుకొని. చెప్పు వాళ్ళకి జెన్యూన్ రివ్యూ చెప్పు ఫ్రెండ్గా. చెప్పు, సస్పెన్స్ ఏంటి? అంతేనా, ఇంకేం లేదా? లిటరల్లీ నాకు తిని చెప్పింది గైస్, వాళ్ళ మమ్మీ చేసినట్టు ఉంది అని చెప్పేసి. సో నేను చెప్పడం కాదు, తను చెప్పింది నిజంగానే. అవునా? చెప్పే బాబు, మళ్ళీ నేను చెప్పించాను అనుకుంటారు. ఏ మాట్లాడచ్చు ప్లీజ్. పాప సిగ్గైతుంది. బాగుందంట. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ అలా కడుపు నిండా తింటే నాకు చాలా ఇష్టం అన్నమాట. సో యా, పుల్ల పుల్లగా. వావ్, ఎంత బాగుంది. వావ్, జస్ట్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. చాలా చాలా బాగుంది. ట్రస్ట్ మీ గైస్, ఒక్కసారి మీరు కూడా ట్రై చేయాలి. వర్త్ పార్సల్, వర్త్ బయింగ్ 15 pounds అనిపిస్తుంది మటన్కి కదా కదా. సో ఇంతటితో వీడియో అయితే అయిపోతుంది. బాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. పాప నిద్రలో లేపు మరి పడుకున్నాను గైస్. యాక్చువల్గా నిద్రలో లేపి మరి ఫుడ్ పెడుతుంది. కళ్ళు పడిపోతున్నాయి నిద్రకి. లేపు లేపు. సో యా, that's it guys for the video. So hope you all like this video. Please like, share and subscribe to Bhavya Vansala YouTube. It's me Bhavya YouTube channel. It's me Bhavya YouTube channel. Yeah. Bye. Love it. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసేయాలి. బాయ్ బాయ్.